పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించడమే కాదు, జాతీయ అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు కథానాయకుడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన మరోసారి పుష్ప 2 ది రూల్ తో మరోసారి బాక్సాఫీస్ రూల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పనుల్లో భాగంగా ఎన్బీకే షోలో అదేనండి మన అన్స్టాపబుల్ 4లో సందడి చేశారు బన్నీ. ఈ సందర్భంగా జాతీయ అవార్డుకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలిసారి ఆ అవార్డు అందుకున్నప్పుడు తన అనుభవాల్ని ఇందులో పంచుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ చిన్న మిస్టేక్ చేసి కథానాయకుడు అల్లు అర్జున్ అందరికీ దొరికిపోయారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ బిట్ని అలాగే అన్స్టాపబుల్ షోలో మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. నేషనల్ అవార్డు రాగానే ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. అన్స్టాపుల్ షోలో జాతీయ అవార్డు గురించి మన బన్నీ ఇప్పుడు ఏం చెప్పారో మీరు విన్నారు కదా. తను టార్గెట్ చేసి మరీ జాతీయ అవార్డు కొట్టానని ఈ షోలో చెప్పారు. అయితే దీనికి ముందు జాతీయ అవార్డు వచ్చిన కొత్తలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ గా వినిపించబోతున్నాను. ఒకసారి వినండి. డెఫినెట్లీ నా పరంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేనేదో మిగతా వాళ్ళందరికంటే గొప్ప లాంటిది కాదు. ఎందుకో చాలా పెద్ద పెద్ద వాళ్ళకు ఉన్నా కూడా కుదరలేదు. ఎందుకో మరి ఆ టైమ్స్ ఏంటో మరి వాళ్ళకి ఎందుకు కుదరలేదో మనకు తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైమ్స్కి ఎందుకు కుదరలేదు, ఆ టైంలో ఏం కష్టాలు ఉన్నాయా నాకు తెలియదు కదా. ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ టైమ్ లైన్. అసలు ఇన్నాళ్ళు అసలు ఎందుకు రాకుండా ఉందని ఒక షాక్లో కూడా ఉన్నాను నేను అది వచ్చేంత వరకు ఓహో ఇది రాలేదా ఇంకా వచ్చిందేమో అనే దీంట్లో ఉన్నాను నేను. ఐ వాస్ థింకింగ్ ఓకే ఇంతకుముందు ఎవరెవరికో వచ్చింది నాకు కూడా వస్తుంది, మేబీ ఐల్ బి ద థర్డ్ ఆర్ ఫోర్త్ ఏమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో దట్ ఐ వాస్ ద ఫస్ట్. అందువన్నీ నేను కూడా షాక్ అయ్యా. అది కూడా జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ తెలిసింది నాకు. టీవీలో చూస్తే తెలిసింది ఓ ఇంతకుముందు ఎవరు రాలేదని. అలా ఇప్పుడు విన్నారు కదా, నేషనల్ అవార్డు వచ్చిన కొత్తలో మన మీడియాతో అల్లు అర్జున్ గారు ఆ జాతీయ అవార్డు గురించి ఏం చెప్పారో. తను తొలిసారి టీవీలో చూసినప్పుడు తాను మొదటి వాడిని అని అనుకోలేదట, ఏ రెండో వాడినో మూడో వాడినో అనుకున్నారట. కానీ మనకు అన్స్టాపుల్ షోలో ఏం చెప్పారు, నేను దాన్ని టార్గెట్ చేసి కొట్టానని చెప్పారు. ఇప్పుడు ఇవే రెట్టింట వైరల్గా మారాయి. మన బన్నీ అప్పుడు ఒక మాట చెప్పగలరు, ఇప్పుడు ఒక మాట చెప్పగలరు. కానీ ఇలా దొరికిపోతున్నానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఏదేమైనా సరే ఇప్పుడు బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన నెగిటివ్ ఫ్యాన్స్కి ఒక ఆయుధంలో దొరికాయి. నాకు తెలిసి పుష్ప 2 రిలీజ్ అయ్యేంత వరకు దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అనుకోండి. సరే అల్టిమేట్గా ఏదైనా సరే పుష్ప 2 మరోసారి బాక్స్ ఆఫ్ మీద భారీ విజయాన్ని అందుకోవాలని, ఈసారి ఆయన సత్తా ఓల్డ్ రేంజ్కి ఎదగాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్.